రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలవుతుంది. ఎక్కడ ఖాళీ స్థలం కనబడినా సరే తెలుగుదేశం పార్టీ నేతలు కబ్జా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెంలో కూడా ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. దీన్ని తీవ్రంగా నిరసించిన వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి పోలీస్ స్టేషన్ ముట్టడించారు. ఈ వ్యవహారం జరుగుతున్నా సరే పోలీసులు ఏమాత్రం యాక్షన్ తీసుకోవడంపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళ పోలీస్ స్టేషన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. సార్ చెప్పండి, ఎక్కడ ఖాళీ స్థలం దొరికినా సరే ఖచ్చితంగా అది కబ్జాకు గురైపోతుంది, ఓటాలు పనిచేసుకుంటున్నారు. రావులపాలెంలో కూడా ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. మీరు పోలీసులు కూడా సంప్రదించారు, ఎటువంటి సమాధానం వచ్చింది? వాస్తవంగా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండి అన్ని వర్గాల వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉండే ప్రాంతం కాబట్టి అనేక మంది వచ్చేటి వ్యాపారాలు చేసుకోవాలనుకుంటారు. అట్లాగే ఇక్కడ కూడా మరి ఏదైతే ఒక అన్నదమ్ముల మధ్య వారికి ఆస్తి తగదా ఉన్నమాట వాస్తవం. దాన్ని ఆల్రెడీ సివిల్ కోర్టులో డిస్ప్యూట్ నడుస్తూ ఉంది. ఈలోపు అందులో ఒక ఆయన అక్కడ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరి అడితి నడుపుకోవడానికి పర్మిషన్ ఆల్రెడీ ఎప్పటి నుంచో తీసుకుని 2026 వరకు దాన్ని నడపడానికి పర్మిషన్తో వారు నడుపుకుంటూ ఉన్నారు. అందులో వారి కరెంటు మీటర్ ఉంది, అలాగే మరి ఏదైతే కర్రలు అడితే అన్నీ కూడా అందులో ఉన్నాయి. మొన్న ఈ రకమైన సివిల్ డిస్ప్యూట్లో వాస్తవంగా పోలీసు వారు కానీ ఎవరు కానీ మరి ఇంటర్ఫీర్ కాకూడదు. మొన్న ఇదే విషయంలో హైకోర్టు వారు కూడా ఏం చెప్పారంటే మీరు ఏదైతే ఎక్కువ ఉన్నటువంటి వివాదాన్ని ఒక 14 వారాల్లో మరి అప్పీలేట్ అథారిటీ డిసైడ్ చేయాలనేటువంటిది వారు జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. ఈలోపు ఏదైతే లోకేష్ గారు చెప్పారనో లేదా రెడ్ బుక్ రాజ్యాంగమనో మరి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కూటమి నాయకులు మరి దీని మీదకి వచ్చి వారు ఏంటంటే మండపేట నుంచి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది కిరాయి గుండాలను తీసుకొచ్చి ఈ సైట్లో లోపల కూర్చోబెట్టి టెంట్లు వేయించి లోపల కూర్చోబెట్టి వారికి సపరీలన్నీ చేయిస్తూ మరి ఎవరైతే అక్కడ వ్యాపారం చేసుకుంటున్నారో వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో మరి ఎవరైతే మరి ఉన్నారో వారు చెబితే వారి మీద నీ మీద ఎదురు కేసు కడతామనే విధంగా మరి ఎవరైతే సామాన్యుడికి రక్షణ ఇవ్వాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి అతన్ని ఆ రకంగా నిందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నాను ఒకటే, ఏదైతే సివిల్ డిస్ప్యూట్లో పోలీసు వారు ఇలా బయట నుంచి వచ్చినటువంటి కిరాయి గుండాలని మరి రావులపాలెం లేదా కొత్తపేట నియోజకవర్గంలో ఈ కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చి వ్యాపారస్తుల్ని పాడు చేసేటువంటి విధంగా కార్యక్రమం చేయడం ఎంతవరకు సమంజసం అడుగుతున్నా. నేను ఎవరి వైపు కాదు, అక్కడ అనందములు ఉంటే రేపు కోర్టు వారు ఎవరికి చెప్తే వారు వెళ్తారు. ఇద్దరికి కూడా నేను ఎవరికి కూడా ప్రత్యేకంగా వీళ్ళకి వీళ్ళదని నేను చెప్పట్లేదు. కానీ శాంతి భద్రతలు కావాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఎవరన్నా వ్యక్తి మారణాయుధాలతో తిరుగుతుంటే తీసుకెళ్లి విచారణ చేస్తూ ఉంటారు పోలీసు వారు, ఎక్కడన్నా సమాజానికి అన్నా హాని చేస్తారని. అట్లాంటిది 200 మంది మరి అప్పుడే వారం రోజుల నుంచి ఇక్కడ హోటళ్లలో అలాగే వచ్చి ఇక్కడ టెంట్లు వేసుకుని మరి మారణాయుధాలతో ఒక సైట్లలో కూర్చుని వారి కార్యక్రమం చేస్తూ ఉంటే మరి చట్టాన్ని కాపాడాల్సినటువంటి వారు, శాంతి భద్రతలను పరిరక్షించాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారు కనీసం కన్నెత్తి చూడకుండా దొంగకి పోలీసు కాపలాగాసే విధంగా ఈరోజు ప్రైవేటు సైట్లు కూడా వారు వచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దీని మీద మరి మేము కూడా మా నిరసన తెలియజేశాం. అలాగే బాధితుడికి అండగా నిలబడ్డాం. అలాగే ఇక్కడికి వచ్చి మరి పై అధికారులు కూడా తెలియజేశాం. తప్పనిసరిగా ప్రైవేట్ డిస్ప్యూట్లో ఇటువంటి సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లో చేయకూడదు, మరి తప్పనిసరిగా అటువంటి ఏమంటే మేము చర్యలు తీసుకుంటామనే మాట వారు చెప్పారు. కనుక మేము కూడా మరి ఉన్న వారందరికీ కూడా చెప్పి మరి దీన్ని సెటిల్ మీరు సార్ట్అవుట్ చేసుకోండి, కోర్టు వారి ఉత్తర్వుల మీద నడుచుకోండి, ప్రస్తుతం వ్యాపారాలు ఇక్కడ రావులపాలెంలో వాతావరణం మీరు పాడు చేయొద్దు పోలీస్ డిపార్ట్మెంట్ అని మరొకసారి వారికి చెప్పి మేము మా నిరసన వ్యక్తం చేసి వెళ్ళడం జరుగుతోంది. ఇప్పుడు ఒకటి అధికార పార్టీ నాయకులకు పోలీసులు వత్తాసు పలకడం, సివిల్ డిస్ప్యూట్స్ లో పోలీసులు ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు, ఇక్కడ వెళ్ళి కంప్లైంట్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎలా చూడచ్చు? ఇప్పుడు మీరు మాజీ శాసనసభ్యులు మాజీ గవర్నమెంట్ విప్ జగ్గిరెడ్డి గారు అన్ని విషయాలు చెప్పారు. ఆయన నియోజకవర్గం ఎప్పుడు కూడా ఇలాంటి ల్యాండ్ ప్రాబ్లం మేము చూడలేదు. ఇది మా సొంత గ్రామం.
కానీ ఇవాళ మేము ప్రదేశాలను కానీ ఆ ప్రాంతాలను కానీ జరిగిన సన్నివేశాలను చూస్తున్నప్పుడు మాకే ఆందోళన కలుగుతుంది. 10 రోజుల నుంచి ఇతర ప్రాంతం వాళ్ళు ఈ గ్రామంలో లాడ్జీల్లోని అక్కడ టెంట్లు వేసుకుని లేదా అక్కడ కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడానికి అసలు మరి పోలీస్ వ్యవస్థ ఉంది కదా, మరి అలా చూడాలి కదా. అది డిస్ప్యూటెడ్ ప్లేస్ కదా. ఒక వ్యక్తి అయితే నాకు న్యాయం చేయండి అని తిరుగుతున్నాడు. ఇంకొక వ్యక్తి ఏమో ఇది ఇలాగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా, జగ్గిరెడ్డి గారు చెప్పినట్టుగా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మనం రౌడీజం చేస్తే చెల్లిపోద్ది అన్నటువంటి ఆలోచనతో ఒకళ్ళు ఉన్నారు. అది మంచిది కాదని ఇప్పుడు చెప్పడానికి ఇక్కడ డిఎస్పీ గారు వచ్చారు, సిఏ గారు. మాకు మేము తప్పకుండా మేము శాంతి భద్రతలను కాపాడే విషయంలో కానీ లేకపోతే అక్కడ ఉన్నట్టు అకార్డింగ్ టు ది లా పేపర్స్ మీద ఏమైతే ఉన్నాయో అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాలు కానీ లేకపోతే ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చేతిలో ఉన్నటువంటి వివరణ పత్రాలు కానీ ఇవన్నీ మేము పరిశీలిస్తాం. మేము న్యాయబద్ధంగా వెళ్తాం. తప్పకుండా దీన్ని న్యాయం జరిగిస్తాడు మా జగ్గిరెడ్డి. ఇక్కడ ఆషామాషి వ్యక్తి కాదు. ఇక్కడ న్యాయం ఇక్కడ జరిగేది అంబేద్కర్ రాజ్యాంగం జరుగుతుంది. ఇక్కడ జరిగేది ఇది కోనసీమ. ఎక్కడ ఎప్పుడు ఇది ఇలాంటిది చాలా అరుదు చూడడం. ఇది ఒక రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగబద్ధంగా నడుస్తాయి తప్ప ఇక్కడ ఓ రెడ్ బుక్కో లేకపోతే ఇంకో బుక్కో ఆధారంగా అలా నడవడానికి ఏమైనా త్యాగం చేసే వ్యక్తి జగ్గిరెడ్డి గారు అవుతుంది ఇక్కడ. అలాగని పోనీ ఈ రకమైనటువంటి కబ్జా కోరు పనులు గతంలో మేము చూడలేదు ఎప్పుడు. అంచేత అలాంటివి రాకూడదని నిరుపక్షాలకు కూడా చెప్తున్నాం, పోలీసులకి చెప్పాం. డిఎస్పీ గారు కూడా సావధానంగా విన్నారు. వారు కూడా మేము తప్పకుండా మేము చూస్తామని మేము వాస్తవంగా ఇది ప్రజల కోసం చేసినటువంటిది. ఎందుకంటే కోనసీమ చాలా సున్నితమైన మనసుకు వెళ్ళినటువంటి ప్రాంతం ఇది, అంబేద్కర్ కోనసీమ జిల్లా. అటువంటివి కోనసీమలో ఇలా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పెట్టి ఈ రకంగా చేయడం వల్ల శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత. దాని మీద ఇప్పుడు 4 రోజులైనా ఇప్పుడు మేము కలెక్ట్ చేసుకునే వరకు ఎటువంటి చర్య మీరు తీసుకుపోవడం పోలీస్ వైఫల్యం కాదా అని అడుగుతున్నాను నేను. అంచేత పోలీస్ వ్యవస్థ అంటే మా గౌరవం. పోలీసుల్లో మరి దొంగోడికి కాపలా కాసే విధంగా కొంతమంది అధికారులు వ్యవహరించడం ఎంతవరకు సంబంధించి ఎక్కడ జరగనటువంటిది ఇది. ఎక్కడైతే బయట నుంచి వచ్చినటువంటి రౌడీ మూకలకి ఇప్పుడు అవతల ఒక మర్డర్ కేసులో మరి శిక్ష పడినటువంటి వాడికి ఒక అటెంప్ట్ మర్డర్ చేసి శిక్ష పడిన వాడిని రాయవరం నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి అతనికి మద్దతు పలుకుతూ అతనికి సెక్యూరిటీ ఇస్తూ న్యాయబద్ధంగా వెళ్ళేటువంటి వారిని మరి నిరోధించే కార్యక్రమం సివిల్ డిస్ప్యూట్లకు వచ్చి మరి పోలీసు వారు చేసేస్తున్నారు. ఇది పోలీస్ వ్యవస్థకి సిగ్గుచేటు కదా. మరి పోలీస్ గౌరవం కాపాడాలనే ఇవాళ మేము కూడా శాంతి భద్రతలు పరిరక్షించమని రావులపాలెం, కొత్తపేట నియోజకవర్గం యొక్క వ్యాపారస్తులు కానీ ఇక్కడ శాంతి భద్రతలు కానీ మీరు కాపాడాలని చెప్పి మళ్ళీ వారికి మరి చెప్పడానికి గట్టిగా విన్నవించడానికి ఇవాళ మరి ప్రజల్లో యొక్క ఉప్పినని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కబ్జాకోర్ రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదనే విషయం తెలియజేయడానికి ఇవాళ పోలీస్ స్టేషన్ ముట్టడి కార్యక్రమానికి హాజరయ్యాని మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి చెప్తున్నారు. రావులపాలెం నుంచి విజయసుమలత హరీష్ ఫర్ సాక్షి న్యూస్.